శ్రీ భాగవతం అవతారిక షష్ఠస్కందం ఏర్చూరి సింగయ్య కవి రచన. శ్రీకారపద్యం. శ్రీ వత్సాంకిత కౌస్తుభ స్ఫురిత లక్ష్మీచారు వక్షస్థల శ్రీ విభ్రాజితున్ నీలవర్ణున్ శుభరాజీవాక్షున్ కంజాత భూ దేవేంద్రాది సమస్త దేవ మకుట ఉద్దీప్త ఉరు రత్నప్రభా వ్యాబిద్ద అంగ్రి సరోజున్ అచ్యుతున్ కృపావాసున్ ప్రశంసించెదన్. శ్రీ వత్సమనే పుట్టుమచ్చతో ముచ్చట గొలుపుతూ కౌస్తుభమనే మణితో ముద్దులు మూటగడుతూ లక్ష్మీదేవికి నిలవైన చెలువైన వక్షస్థలముతో విరాజిల్లేవాడు, శ్యామ సుందర స్వరూపుడు, లోకాలకు శుభం చేకూర్చేవాడు, తామర రేకుల వంటి కన్నులు గలిగినవాడు, బ్రహ్మ ఇంద్రాది సకల సుర అధినాదుల కిరీటాలలోని రత్న కాంతులతో దేదీప్యమానమైన పాదపద్మాలు గలిగినవాడు, దయకు పెన్నిది అయిన శ్రీ మహావిష్ణువును సన్నుతిస్తాను. నిండు మతిన్ తలంతును కమనీయ భుజంగమరాజ మండలి మండనున్ చంద్రకండ పరిమండిత మస్తకున్ తారమల్లికా పాండురవర్ణున్ చండతర బండనున్ హేమగిరీంద్ర చారు కోదండు మహేషున్ గంధగజ దానవ భంజనున్ భక్తరంజనున్. అందమైన నాగరాజులను భూషణాలుగా ధరించుకొని తల మీద నెలవంకను అలంకరించుకొని పులు కడిగిన ముత్యం వలె మల్లెపువ్వు వలె తెల్లని శరీర ఛాయ కలిగినవాడు, సమర రంగములో వీరాది వీరుడై మేరు పర్వతాన్ని చాపంగా చేపట్టినవాడు, గజాసుర గర్వ భంజనుడు భక్త జన రంజనుడు అయిన పరమేశ్వరుణ్ణి నిండు మనస్సుతో సంస్మరిస్తాను. హంస తురంగమున్ పరమహంసున్ అంచిత దేవతా కులోత్తంసమున్ ఆగమాంత విదిత ధ్రువ పుణ్యరమావతంసమున్ కంస జిగాంసున్ అంశమున్ కర్పూర సూత్ర సమ వృత్తాంశమున్ హింసను అడంచు బ్రహ్మమున్ అహీన శుభంబులకై భజించెదన్. హంస వాహనం మీద చరించేవాడు, పరమహంస స్వరూపముతో గోచరించేవాడు, మాననీయులైన దేవతలకు తలమానికమైన వాడు, ఉపనిషత్తులలో నిక్షిప్తమైన అక్షయ పుణ్య సంపదలకు సాక్షిభూతుడైన వాడు, వాసుదేవుని అంశకు అవతారమైనవాడు, కాంచన యజ్ఞోపవితాలు కైసేసిన భుజాగ్రము కలిగినవాడు, హింసా ప్రవృత్తిని నివృత్తి చేసేవాడు అయిన బ్రహ్మదేవుణ్ణి అనంత శుభాలు అందుకునేటందుకు ఆరాధిస్తాను.